ఓబద్య మొదటి అధ్యాయం. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఇక ఎన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. చదవండి. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకుంటివి కదా. యు ఫర్గాట్. వీళ్ళంట యాకోబు వంశస్థులను తిరగబడి వారిని హతమార్చారంట. యాకోబు ఎవరు? యాకోబు వంశస్థులు వాళ్ళ సహోదరులే కదా. సహోదరులను మరి దేవుని నిబంధనను ప్రేమించాలా, ద్వేషించాలా? ప్రేమించాలా. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. దేవుడు ఎన్నుకున్నాడు. వారు నా తండ్రి సంతానం, నా తండ్రి ఆశీర్వాదం పంచుకున్న వాళ్ళు. నేను ఆశీర్వదించబడ్డాను, వారు ఆశీర్వదించబడ్డారు. వాళ్ళని గౌరవించాల్సింది పోయి అందరూ చంపుతుంటే, అవునా, మోయాబీయులు వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళని హింసిస్తుంటే, అమాలేకీయులు, కనానీయులు వీళ్ళు కూడా ఏం చేశారంట? యూదా వారిని చంపేశారంట. One man's ignorance has led them to totally ignore the covenant of God, ignoring the promises of God, ignoring the grace of God. చదవండి. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందం పొందతగదు. యూదా వారి నాశన దినమున వారి స్థితి చూచి నీవు సంతోషింప తగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొని తగదు. ఎదోము మీద నేరము, ఇన్ని నేరాలు, ఒక్క నేరము ఎన్ని నేరాలకి దారితీస్తుందో చూడండి. అయితే ఈ చాప్టర్ అంతా ఎదోమీయులకు దేవుడు నువ్వు చేసిన పనికి ఇది నీ పరిస్థితి అని చెప్పి, అవునా, యాకోబు గురించి ఏం రాస్తున్నాడో మనం చూద్దాం. అదే ఓబద్య 17-18. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. యాకోబు సంతతి తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. చదువమ్మా. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. యాకోబు సంతతి వారు ఏమవుతారంట? అగ్ని. యోసేపు సంతతి వారు మంట అవుతారంట. చదవండి. ఏశావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. ఏశావు సంతతి వారిలో ఎవడునూ తప్పించుకొనకు. ఏశావు సంతతి వారు, అవునా, వీళ్ళేమో అగ్గి, వాళ్ళేమో గడ్డి అంట. అంటే దేని కాలుస్తుంది? అగ్గి గడ్డిని కాలుస్తుంది. చదువు. ఏశావు సంతతి వారిలో ఎవడునూ తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. చూసారా? ఓబద్య స్పెషల్ గా, అవునా, ఏశావు కొరకు, యాకోబు కొరకు, అవునా, ఏశావు తరాన్ని అంతము చేసి యాకోబు తరాన్ని శాశ్వత కాలంగా ఆశీర్వదించడానికి ఒక ప్రవక్తను విడుదల చేశాడు. ఆఖరి వచనము 21వ వచనం చదవము. ఓబద్య మొదటి అధ్యాయము 21వ వచనం. అదే అధ్యాయం. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అయితే యాకోబుకి ఎవరు పుడతారంట? ఏశావు కొండకు తీర్పు తీర్చడానికి సియోను కొండ మీద ఎవరు పుడతారంట? రక్షకులు. ఎవరి నుంచి పుడతారు రక్షకులు? యాకోబు నుంచి పుడతారంట రక్షకులు, ఏశావును తీర్పు తీర్చడానికి. చదువు. అప్పుడు రాజ్యము యెహోవాది అగును. అంటే ప్రార్థించు వాళ్ళు ప్రార్థన ఎరగిన వారిని ఏలబోతారంట. ఏ ప్రేయర్ మ్యాన్ విల్ రూల్ ఫైనల్లీ. ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, రోగాలతో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, కానీ ప్రార్థించేవాడువా, నీవు తప్పకుండా ఏళ్తావు. ఏ ప్రేయర్ మ్యాన్ విల్ ఎంజాయ్ డొమినియన్, పవర్ అండ్ అథారిటీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. ఏ ప్రేయర్ మ్యాన్ విల్ ఎంజాయ్ అథారిటీ అండ్ డొమినియన్. దిస్ మెసేజ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ప్రార్థించే యాకోబు తనకు తరతరములు ఎవరు పుడతారు? యాకోబు సంతతి నుంచి రక్షకులు, సేవియర్స్ విల్ బి బోర్న్. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే, సేవియర్స్ షల్ కమ్ అప్ ఆఫ్ మౌంట్ జయన్ టు జడ్జ్ మౌంట్ ఈసౌ అండ్ ద కింగ్డమ్ షల్ బి లార్డ్. దేవుని రాజ్యం ఎప్పుడవుతుందంటే, అవునా, ప్రార్థించేవారు సమస్తాన్ని ఆక్రమిస్తారు. ఎందుకంటే ప్రార్థించేవారు దేవుని తరము. ప్రేయర్ పీపుల్ ఆర్ గాడ్స్ జనరేషన్. ప్రేయర్ విల్ డామినేట్ ఎవ్రీవన్. ఆమోస్ గ్రంథము 9:11-15 because you will have to know some stuff. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు. ఎదోమును, అవునా, అన్ని జనులందరినీ ఎవరు స్వతంత్రించుకుంటారంట? దేవుని యాకోబు సంతతి. అంటే ఏ సంతతి? ప్రార్థించే సంతతి. ద ప్రేయర్
people will inherit everything. The one that is troubling you will come under you and you will start dominating if you are a prayer man. Read. ఆమోసు 9:12 చదువు. పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును, ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలన్నీయు రసధారులగును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. అంటే శ్రమపడుచున్న నా జనులు ఇశ్రాయేలీయులకు నేను చెరలో నుండి రప్పిస్తాను. అంటే ఎవరైతే ప్రార్థనా పరులో వారి కాలములను దేవుడు మార్చబోతున్నాడు. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ మ్యాన్, గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ టైం. టైం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయామండి మనము? సమయం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాము? ప్రార్థన. సో టైం అండ్ ప్రేయర్. పరిస్థితి, సమయము, ప్రార్థన. ఎగ్జాంపుల్ ఏమో ఏదోమీయులు. ఎవరు? ఎంతమందికి అర్థమైంది ఏదోమీయులు? ప్రార్థన గుర్తు రావట్లేదు, ఒక్కసారి ఈ మెసేజ్ చదువుకో. ఒకవేళ నీవు కనుక ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ మ్యాన్, నిన్ను ఆశీర్వదించడానికి స్పెషల్ ప్రవక్తలు వస్తారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ వర్డ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఏడోమ్ విల్ టీచ్ యూ. ఏదోము నీకు బోధించును గాక ప్రార్థన గురించి అని చెప్పండి. Edomites will teach you. ఈ వాక్యం విన్న వారు ఎవ్వరు కూడా ఈ రోజు ఏదోము దరిదాపుల్లో ఉండరు. Let's make a decision today. Let's make a decision. From today we will pray. ఈ దర్శనం ఉండడమే కాదు, దీని గురించి మన కుటుంబాల గురించి ప్రార్థించడమే కాదు, ప్రార్థన పిల్లలకు ఎంతమంది నేర్పిస్తారు? పిల్లలకు ప్రార్థన. ఎవరైతే ఈ రోజు నుంచి నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను ప్రేయర్, how many of you want to go to the next level in prayer? Next level in prayer. I am telling you, this will change your life. God will change the times and seasons. ప్రార్థించి ఆశీర్వదించబడడం నేర్చుకో. జాకోబ్స్ జనరేషన్ విల్ టీచ్ యూ టు ప్రే. ఏదోమీయులు ఎలా తయారయ్యారో ఒకసారి నిర్ణయించుకుందాం. అందరూ ఒకసారి, ప్రభువా నా జీవితాంతము నన్ను నా తరాన్ని ప్రార్థనా పరులుగా చేయని ప్రార్థించుకుందాం. లార్డ్ జీసస్, అయ్యా నిశ్చయముగా నువ్వు భరించావయ్యా, డౌట్ కాదు. Surely you have borne our sickness and infirmities. Heal them right now. Lord Jesus, take out every pain, every sickness. ప్రతి వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడు నీ కాలములను మారుస్తున్నాడు. ఈరోజు వాక్యం చెప్పినట్లు కాలములను మారుస్తున్నాడు ఆయన. అవును, ఎవరైతే ప్రార్థిద్దామని నిర్ణయించుకున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, దేవుడు కష్టకాలములను విడుదల చేస్తున్నాడు. లార్డ్ జీసస్, హీల్ దెమ్. Lord Jesus, change their times. Change their times. Change your people's times. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.